నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. అంతే తప్ప రైతులకు సంబంధించి గత ప్రభుత్వాలు ఇవి చేశాయి కదా, మోస పద్ధతిలో మనం అదే చేద్దాం అనేటువంటిది కాదు. చాలా మంది రుణమాఫీ చేశారు. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాడు, మనం అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద అందరికీ ఏదైతే ఉన్నారో మామూలుగా చిన్న మధ్యతరగతి కుటుంబాల రైతులకు సంబంధించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం దాదాపుగా ఒక 12,500 4 విడతల్లో 50,000 ఇస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చాం. చెప్పినటువంటి వాగ్దానాలని విస్మరించినటువంటి ముఖ్యమంత్రుల్ని చూసాం. చెప్పిన దానికన్నా మిన్నగా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో చూస్తున్నాం. అడగండి రైతులను ఎంతమంది 12,500 4 విడతల్లో 50,000 ఇస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీని నమ్మడం అంటే ఏదైతే సాధ్యమవుతుందో సాధ్యమయ్యేటువంటి మాట ఇవ్వాలి తప్ప సాధ్యం కానటువంటిది ఇచ్చి గత ప్రభుత్వం 87,000 కోట్ల రూపాయల రుణమాఫీ, దానికి సంబంధించి 24,000 కోట్ల రూపాయల వడ్డీ, అంటే 1,11,000 కోట్ల రూపాయలు. వాస్తవంగా ఉన్నటువంటి రుణం 87,000 కోట్లు, 24,000 కోట్లు, 1,11,000 కోట్లు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది రైతులకు తెలిసి ఉంటుంది. 2014 ఎన్నికల్లో పదే చెప్పాడు, ఇది కుదరదు, ఇది జరగదు, ఇది కష్టసాధ్యము అని. రైతులు నమ్మి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లు వేశారు. వచ్చిన తర్వాత మనం చూసాం, 1,11,000 కోట్లు అయితే లాస్ట్కి 5 విడతలు అన్నారు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు, 30,000 అన్నారు, విడతల తర్వాత చేసేసి కుటుంబానికి ఒకరికన్నారు, రకరకాలైన చెప్పి ఆ హామీని అమలు చేయకుండానే దిగిపోయినటువంటి నేపథ్యం. ఈరోజు మనం చెప్పాం, ఇస్తామని చెప్పాం. దాదాపుగా ఈరోజు 34,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కింద అందించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి అన్ని విధాల అన్ని స్థాయిల్లో ఒక స్పష్టత ఉండే రైతాంగాన్ని గురించి, వ్యవసాయాన్ని గురించి. అందుకనే అందరినీ సమానంగా సమగ్రంగా, ఎవరు వీళ్ళు ధనికుడు పేదాని కాకుండా కులాలకు సంబంధం లేకుండా ఈరోజు అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ చాలా మంది ఉన్నారు. దాదాపుగా 60% మందికి ఎకరాకి తక్కువ భూములు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. అందరినీ సమాన దృష్టితో చూసాం కాబట్టే ఈరోజు 59,60,000 కుటుంబాలకి మనం వైఎస్ఆర్ రైతు భరోసా అందించగలిగాం. కాబట్టి ఇది ఒక మోడల్గా ఎవడైతే నీడి ఉందో, ఎవరికైతే మనం ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందో వాళ్ళని కులము మతం అనేటువంటిది లేకుండా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాం. దాని ద్వారానే ఈరోజు రైతులు కూడా సంతృప్తిగా ఉండేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, మీ కేవీ చలపతి.